వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నా పేరు శివ, మీరు చూస్తున్నారు ట్రిపుల్ చెల్లి ఛానల్. అయితే ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త వీడియో ఏంటంటే, మనము ఒక సైకిల్ని అయితే కొనడం జరిగింది. ఆ సైకిల్ వచ్చేసి క్రాడియాక్ కంపెనీకి సంబంధించింది అనమాట. ఇది వచ్చేసి హైబ్రిడ్ బైక్. మన సైకిల్ని కూడా ఈరోజు రేపట్లో అందరూ బైక్ అని చెప్పేసి పిలుస్తున్నారు. సో నా దగ్గర బైక్ ఆల్రెడీ ఉంది, కార్ కూడా ఉంది. మళ్ళీ సైకిల్ ఎందుకు కొన్నావు అనే విషయానికి వచ్చేస్తే కనుక, మామూలుగా అదేదో సామెత ఉంటుంది చూడండి, సైకిల్ దొక్కి దొక్కి అలసిపోయి బైక్ కొనుక్కున్నాము, బైక్ నడిపి నడిపి మామూలుగా బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పేసి కారు కొనుక్కున్నా, కారు కొనుక్కుంటే పొట్ట వచ్చేస్తుందని చెప్పేసి మళ్ళీ సైకిల్ దొక్కమని చెప్పారు. సో వాటన్నింటి వల్ల మళ్ళీ సైకిల్ దొక్కుతున్నాను అనమాట. సో నిజానికి అది కాదండి రీజను. మామూలుగా సైక్లింగ్ చేయడం వల్ల మనకు కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతుంది. దాంతోపాటు మనకు నవ్వేడేస్ బైక్ కాస్ట్ చూసుకుంటే కనుక దాదాపుగా ఒక 125cc బైక్ వచ్చేసి దాదాపు ₹1,00,000 డబ్బులు పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. సో ₹1,00,000 పెట్టి బైక్ కొనాలంటే చాలా బాధగా ఉంటుంది కదా. సో మనం ఊళ్ళల్లో చిన్న చిన్న పనులకి బైక్ కాకుండా సైకిల్ వాడడం వల్ల మనకు ఆరోగ్యంతో పాటు మన పనులు కూడా జరుగుతాయి అన్నమాట. ఆ కారణం చేత నేనైతే సైకిల్ కొనడం జరిగింది. ఒకప్పుడు చూసుకుంటే కనుక సైకిల్ వచ్చేసి చాలా ప్రియారిటీలో ఉండేది. ప్రతి ఇంటికి సైకిల్ అన్నది చాలా మ్యాండేటరీగా ఉండేది. సైకిల్ ఉంటే అదేదో పెద్ద వెహికల్ ఉన్నట్టుగా ఫీల్ అయ్యేవాళ్ళు. బట్ సైకిల్ వాడకం అన్నది చాలా తగ్గిపోయిందండి. దానికి కొన్ని రీజన్స్ నా దగ్గర ఉన్నాయి. ఒకటి వచ్చేసి సైకిళ్ళు తొందరగా వెళ్ళలేం. ఏదైనా డెస్టినేషన్కి వెళ్ళాలి, ఏదైనా లొకేషన్కి వెళ్ళాలి అంటే తొందరగా వెళ్ళలేము కాబట్టి బైక్ ప్రిఫర్ చేస్తాము, ఫాస్ట్గా వెళ్తుంది కాబట్టి. అదొక రీజన్ అయితే. రెండోది వచ్చేసి సైకిల్ ఎక్కువగా తొక్కాల్సిన పరిస్థితి ఉండేది. అంటే ఎత్తుగడ్డ ఏదన్నా వచ్చిందనుకో, అంటే అప్ స్ట్రీమ్ ఇలా వచ్చిందనుకోండి, అప్పుడు సైకిల్ వచ్చేసి ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉండేది. సో అప్పట్లో ఎటువంటి సైకిల్స్ ఉండేవి? ఓన్లీ సింగిల్ చైన్ సైకిల్స్ ఉండేవి. అంటే గేర్స్ అనేటివి ఉండేటివి కాదు, సింగిల్ చైన్. అంటే ముందల ఫ్రంట్లో ఒక పెద్ద వీలు, వెనకాల వచ్చేసి చిన్న గేర్ అటాచ్ అయ్యి టైర్ ఉంటుండే. సో ఆ స్టైల్లో ఉండేది. సో దానివల్ల మనకు అప్ స్ట్రీమ్ వెళ్ళాలంటే చాలా డిఫికల్ట్గా ఉండేది అనమాట. సో దానివల్ల చాలా తొందరగా టైర్డ్ అవుతున్నాము, పనులు జరుగుతలేవు, ఇంకోటి సామాన్ తీసుకెళ్ళలేకపోతున్నాము అని చెప్పేసి ఇలా రకరకాలైన కారణాల వల్ల సైకిల్స్ అన్నవి వెనకబడిపోయినాయి. సో మళ్ళీ ఈ బైక్ కాస్ట్లు పెరగడము, పెట్రోల్ ధరలు పెరగడం వల్ల మళ్ళీ సైకిల్ వాడకం అన్నది దాదాపుగా పెరుగుతుందనే అనుకోవచ్చు. సో వీటన్నింటి వల్ల సైకిల్ వాడకం అన్నది తగ్గిపోయింది. సో మనమైతే ఈరోజు క్రాడియాక్ డిస్కవర్ ప్రోని అయితే మనము కంప్లీట్గా రివ్యూ చేద్దాము. ఇది తీసుకొని దాదాపుగా నేనైతే 1 month అవుతుంది. 1 month నుంచి నేను యూజ్ చేస్తున్నాను. నా యూసేజ్లో ఎలా ఉంది ఏంటి, ఈ గేర్ సైకిల్ కొనడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి, ఇవన్నీ డీటెయిల్గా అయితే మనమైతే డిస్కస్ చేద్దాము. ఇప్పటి వరకు అయితే మీరు సినిమాటిక్ షార్ట్స్ అయితే చూసారు. ఇప్పుడు మనము ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు వీటి స్పెసిఫికేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటే, ఈ హైబ్రిడ్ వెహికల్స్కి 700cc టైర్ టైప్ అయితే ఉంటుంది. వీటి టైర్స్ కూడా వచ్చేసి MTB అంటే మౌంటైన్ టెరెన్ బైక్స్ కన్నా టైర్ వచ్చేసి సన్నగా ఉంటుంది. సో టైర్ వచ్చేసి సన్నగా ఉంది. మా వెయిట్ వచ్చేసి 80 kgs లేదంటే 90 kgs లేదంటే 100 kgs. ఇది ఎలా ఆనబడుతుందా లేదా అని చెప్పేసి అనుకోవడానికి లేదండి. ఇది డెఫినెట్గా 120-130 kgs వరకు కూడా మనకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మనకు ఫ్రంట్లో వచ్చేసి డిస్క్ బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది. సో డిస్క్ బ్రేక్ మీరు చూస్తున్నారు. సో డిస్క్ బ్రేక్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. దాని తర్వాత ముందలైతే సస్పెన్షన్ కూడా ఉంది. జనరల్గా MTB వెహికల్స్కి సస్పెన్షన్ అన్నది ఇస్తారు, బట్ దీనికి కూడా ఇచ్చారు. కాకపోతే మైనస్ పాయింట్ ఏంటంటే దీనికి మడ్ గార్డ్ అయితే ఇవ్వలేదండి ఫ్రంట్ అండ్ బ్యాక్. మడ్ గార్డ్ మనకు కావాలి అనుకుంటే మనం సపరేట్గా వేయించుకోవాలి. హ్యాండిల్ విషయానికి వస్తే హ్యాండిల్ అయితే కన్వీనియంట్గానే ఉంది. సో ముందలో అయితే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకైతే గేర్స్ అయితే కనిపిస్తున్నవి. ఈ గేర్స్ వచ్చేసి షిమానో గేర్స్ అండి. షిమానో గేర్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ గేర్స్ అనమాట. ఇది జపాన్ టెక్నాలజీ నుంచి వర్క్ అవుతుంది. సో జపాన్ టెక్నాలజీ ఎలాంటిదో మనందరికీ తెలిసిందే.
సో మనకు 3 to 4 టైప్స్ ఆఫ్ గేర్స్ అయితే ఉన్నవి బైసైకిల్స్కి. బట్ షిమానో గేర్స్ అన్నవి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ, దాని తర్వాత చాలా బాగుంటాయి, చాలామంది ప్రిఫర్ చేస్తారు. సో ఇవైతే షిమానో గేర్స్ ఇవ్వడం జరిగింది. షిమానో మామూలుగా అందులో వచ్చేసి బేస్ మోడల్ అండి, ఇది టోర్నీకి సంబంధించిన గేర్స్ అనమాట, అది బేసిక్ మోడల్. బట్ జనరల్ రైడ్కి మనకు బేస్ గేర్సే చాలా ఇనఫ్, మనము అప్గ్రేడెడ్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. మనకు లెఫ్ట్ లివర్ రైట్ లివర్ నుంచి మనకు 4 వైర్స్ అయితే వెళ్ళడం జరిగింది. ఒకటి వచ్చేసి గేర్స్కి, ఇంకోటి వచ్చేసి డిస్క్ బ్రేక్కి. ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేక్సే ఇచ్చారు. ఈ వైర్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇదైతే మామూలుగా మనకు ముందులో ఉన్న రాడ్ లోపల నుంచి వెళ్ళడం లేదు, ఇక్కడ కింద నుంచే వెళ్తూ ఉన్నాయి, అది మీరు చూడొచ్చు. ఇంకా ఫ్రేమ్ డీటెయిల్స్కి వెళ్తే కనుక మనకు ఫ్రేమ్ వచ్చేసి ఇది వచ్చేసి స్టీల్ ఫ్రేమ్ అండి, అల్యూమినియం అయితే కాదు. సో కాకపోతే ఇది స్టీల్ది కాబట్టి కొంచెం వెయిట్ అయితే ఉంది సైకిల్కి. దాని తర్వాత సీట్ కంపార్ట్మెంట్ కూడా పర్వాలేదండి, మనకు కొంచెం చిన్నగా ఉంది. బట్ అన్ని బైసైకిల్స్కి ఇదే స్టైల్లో ఇస్తున్నారు, సో మనం దీని గురించి ఏం కామెంట్ చేయలేము. సీట్ విషయానికి వస్తే కనుక మనకు సీట్ అయితే హైట్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చండి. సో మనకి ఇక్కడ ఒక లివర్ ఇచ్చారు. సో ఈ లివర్ని ఇలా వెనక్కి లాగితే, మన వైపు ఇలా లాగితే కనుక మనకు లివర్ ఓపెన్ అవుతుంది. దాని తర్వాత సీట్ని హైట్ అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ లివర్ని ఇలా ప్రెస్ చేస్తే అలా ఉండిపోతుంది. సో సీట్ హైట్ ప్రాబ్లం కూడా మనకైతే ఏం లేదు. సో దాని నుంచి కొంచెం కిందికి వస్తే కనుక మనకు ఫ్రంట్లో గేర్ సిస్టము వన్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ ద బైసైకిల్ అనమాట. ఇక్కడ ఫ్రంట్లో వచ్చేసి మనకు 3 గేర్స్ ఉంటుంది, దాని తర్వాత బ్యాక్ వచ్చేసి 7 గేర్స్ ఉంటుంది. ఈ 3 గేర్స్లో మనము ఈ పెద్ద చక్రాన్ని వచ్చేసి మనము 3rd గేర్ అంటాము, మధ్యలో ఉన్న చక్రాన్ని 2nd గేర్, ఆ చిన్న చక్రాన్ని 1st గేర్ అంటాము. సో ఎందుకు ఇలా డివైడ్ చేశారు అంటే, 1st గేర్ అంటే ఎక్కువ ఎనర్జీ కావాలన్నమాట. అంటే ఎప్పుడైతే మనం బైక్లో 1st గేర్లో వెళ్తామో అప్పుడు చాలా టార్క్ జనరేట్ అయిపోయి మనకు హైట్ ఎంత ఎత్తుగడ్డ ఉన్నా కూడా మనం ఈజీగా ఎక్కాలన్నమాట, బైసైకిల్ కానీ లేదంటే బైక్ కానీ. సో మనం ఎక్కువ ఎనర్జీ ఇవ్వడానికి చిన్న చక్రాన్ని యూజ్ చేసుకుంటాము. పెద్ద చక్రాన్ని తిప్పడం చాలా కష్టం కదా, అందుకే పెద్ద చక్రాన్ని 3rd అంటే హై స్పీడ్ గేర్, మధ్యల చక్రాన్ని 2nd గేరు, దాని తర్వాత ఉన్నదాన్ని 1st గేర్ అని చెప్పేసి మనము పిలుస్తాము ఫ్రంట్లో. అదే బ్యాక్ వచ్చేసరికి రివర్స్ అవుతుంది. సో ఫ్రంట్లో ఎందుకు ఇలా పిలుస్తారో మీకు అర్థమైంది అనుకుంటా. సో పెడల్స్ కూడా బాగున్నాయి, మనకు పెడల్స్ అయితే చాలా బాగున్నాయి, పెడల్స్ నుంచి కూడా ఏ ప్రాబ్లం అయితే లేదు. చూస్తున్నారు కదా, ఫ్రంట్ గేర్ సిస్టమ్ చేంజ్ చేయడానికి జస్ట్ చాలా చిన్న సెటప్ ఉంది. ఈ చిన్న సెటప్తోనే గేర్స్ అన్నవి చేంజ్ అవుతాయి. సో ఇదే విధంగా వెనక్కి వచ్చేసినట్లయితే మనకు వెనకాల కూడా 700cc టైప్స్ టైరే ఉంటుంది. సో ఇది కూడా సన్న టైర్. సో ఇది హైబ్రిడ్ టైర్. యాక్చువల్లీ హైబ్రిడ్ అంటే ఏం లేదు, మనకు మట్టి రోడ్లో దాంతోపాటు నార్మల్ రోడ్లో వెళ్ళడానికి బాగుంటుంది. ఎక్కువ మట్టి రోడ్డు అయితే కనుక కొంచెం కష్టం అనమాట, అటువంటప్పుడు ఎంటీవీ ప్రిపేర్ చేయాలి. వాటి టైర్స్ పెద్దగా ఉండడం వల్ల గ్రిప్ అన్నది చాలా బాగుంటుంది. చూసినట్లయితే స్టాండ్ కూడా ఇచ్చారు. సో స్టాండ్ కూడా బాగానే ఉంది. దాని తర్వాత బ్యాక్ సైడ్ కూడా మనకైతే మడ్గడ్ అయితే లేదు. సో మరో హార్ట్ ఆఫ్ ద బైసైకిల్ వచ్చేసి బ్యాక్ సైడ్ వీల్ విత్ గేర్ అనమాట. ఈ గేర్స్ వచ్చేసి 7 గేర్స్ ఉంటుంది. 1st గేర్ అంటే మనకు పెద్ద పల్ల చక్రం అనమాట, 2nd గేర్ అంటే కొంచెం చిన్న పల్ల చక్రము. సో మనము చాలా స్పీడ్గా వెళ్ళాలి అంటే మనము చిన్న పల్ల చక్రాన్ని యూజ్ చేస్తాము కాబట్టి దానికి 7th నెంబర్ ఇస్తాము. సో అలాగే ఎత్తులో వెళ్ళేటప్పుడు చాలా స్లోగా చాలా ఎక్కువ టార్క్ జనరేట్ అవ్వాలి కాబట్టి ఆ టార్క్ ఎక్కువ జనరేట్ చేయడానికి మనము బ్యాక్ సైడ్ పెద్ద పల్ల చక్రాన్ని అయితే యూజ్ చేస్తాము. దాన్ని 1st గేర్ అంటాము. అంటే 1st కి 2nd కి జస్ట్ ఆపోజిట్లో ఉంటుంది నెంబరింగ్. సో మనకు సైకిల్ ఎప్పుడన్నా కింద పడ్డా కూడా గేర్ సిస్టమ్ పాడవ్వకుండా మనకు ఒక ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు ఇక్కడ. మనకు బ్యాక్ సైడ్ కూడా డిస్క్ బ్రేక్ ఇవ్వడం వల్ల సైకిల్ కంట్రోలింగ్ అన్నది చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే గేర్స్ మీద టోర్నీ అని చెప్పేసి రాసింది. ఇది బేసిక్ లెవెల్ గేర్, కాకపోతే మనం నార్మల్గా వెళ్ళడానికి ఊళ్ళల్లో తిరగడానికి ఈ టోర్నీ అన్నది ఇనఫ్. సో ఇప్పుడు ఈ సైకిల్ గేర్స్ ఎలా పనిచేస్తున్నాయి అనే విషయానికి వచ్చేస్తే, ఏ సైకిల్ గేర్స్ అన్నా ఫస్ట్ మనకు డెలివరీ అయిన తర్వాత వాటి గేర్స్ అన్నవి ప్రాపర్గా అడ్జస్ట్ చేసి ఉండవు. కాబట్టి మనం ఒక సైకిల్ మెకానిక్ని పట్టుకొని వాటిని అడ్జస్ట్ చేయించుకోవాల్సిన అవసరం అయితే మనకు ఉంటుంది. ఫ్రంట్లో వచ్చేసి 3 గేర్స్, బ్యాక్ సైడ్ వచ్చేసి 7 గేర్స్ ఉండడం వల్ల దీన్ని 21 గేర్స్ అయితే పిలుస్తారు.
ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు లెఫ్ట్ సైడ్ ఉన్న గేర్స్ వచ్చేసి మనకు వచ్చేసి ఫ్రంట్ గేర్స్ అనమాట. సో ఫ్రంట్ గేర్స్ 3 గేర్స్ 1 2 3 అని ఇచ్చారు. ఇప్పుడు థర్డ్ గేర్లో ఉంది. సో థర్డ్ గేర్ అంటే మీకు ఇంతకుముందే చెప్పాను, హై పవర్ జనరేట్ చేస్తుంది, అంటే స్పీడ్గా వెళ్ళడానికి. సో ఇండైరెక్ట్గా పెద్ద పళ్ళ చక్రం మీద అయితే ఉండడం జరిగింది. సో ఇప్పుడు నేను థర్డ్ గేర్ నుంచి సెకండ్ గేర్కి అయితే రానికే నేను ఇది ప్రెస్ చేయాలన్నమాట. అంటే గేర్ని రిలీజ్ చేస్తున్నాము, అంటే ఎక్కువగా ఉన్న గేర్ని తక్కువ చేస్తున్నాం అనమాట. దానికోసం మనం ఇదైతే ప్రెస్ చేయాలి. సో గేర్స్ ఎప్పుడైనా చేంజెస్ చేసేటప్పుడు మనం డెఫినెట్గా పెడలింగ్ ఇవ్వడం అయితే ఉండాలన్నమాట. సో ఇక్కడైతే నేను పెడలింగ్ ఇస్తున్నాను. సో ఇక్కడ పెడలింగ్ ఇచ్చుకుంటూ నేను ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను. సో ఇక్కడ ప్రెస్ చేసినాను. ఈ గేర్ వచ్చేసి సెకండ్లోకి అయితే పడిపోయింది, ఇక్కడ పడిపోయింది. నేను మళ్ళీ గేర్ అయితే అప్ చేస్తాను, అంటే థర్డ్ దానిలోకి ఇంక్రీజ్ చేస్తాను. సో పెడలింగ్ అన్నది కంటిన్యూషన్గా ఉండాలి. సో ఇప్పుడు నేను ప్రెస్ చేస్తున్నా. సో థర్డ్లో వచ్చేసి కూర్చున్నది. సో మళ్ళీ ఇప్పుడు నేను రిలీజ్ చేస్తున్నాను. మీకు అర్థమైంది కదా, రిలీజ్ చేయడం అంటే పైన ఉన్న బటన్ని క్లిక్ చేయాలి. ఒకవేళ గేర్ అప్ చేయాలి అంటే కింద ఉన్న దాన్ని ప్రెస్ చేయాలన్నమాట. సో పెడలింగ్ ఇస్తూ ఇదంతా చేయాలి. ఇప్పుడు నేను గేర్ రిలీజ్ చేస్తూ ఉన్నా. సో పెడలింగ్ ఇస్తున్నారు, నేను గేర్ రిలీజ్ చేశా, ఇప్పుడు కిందికి వచ్చేసింది. ఇప్పుడు ఇంకా గేర్ ఇంకొక రౌండ్ చిన్నగా చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ఇప్పుడు సెకండ్ పళ్ళ చక్రం మీద అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు మనకు సెకండ్ పళ్ళ చక్రం మీద అయితే ఉంది. నేను ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను. సో కిందికి వచ్చేసింది. సేమ్ ఇదే ఫ్లోలో నేను పైకి కూడా వేసి చూపిస్తాను. సో ఇప్పుడు వచ్చేసి సెకండ్ గేర్లో ఉంది, ఇప్పుడు వచ్చేసి థర్డ్లోకి అయితే వచ్చేసింది. మనం ఎప్పుడైతే గేర్ వేస్తామో, గేర్ వేసిన వెంటనే కింద ఉన్న దాన్ని వెంటనే వదిలిపెట్టకూడదు, అలానే కొంచెంసేపు పట్టుకొని ఉండాలన్నమాట. ఎందుకంటే చైన్ కంప్లీట్గా ఎక్కాలి. చైన్ ఎక్కకపోతే అది సెకండ్లోనే ఉండి అటెళ్ళాలా ఇటెళ్ళాలా అని అర్థం కాక చైన్ పడిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనము రైట్ సైడ్ లివర్లో అయితే ఉన్నాము. మన గేర్ వచ్చేసి 7th అయితే ఉంది. సో మనము గేర్ అప్ చేయాలి అంటే చెప్పాను కదా, ఇది ప్రెస్ చేయాలి. సో ఇది ప్రెస్ చేయాలి అనమాట. సో దీన్ని వచ్చేసి మనము పెడలింగ్ ఇచ్చుకుంటూ చేయాలి. సో పెడలింగ్ ఇస్తున్నారు. సో మనమైతే గేర్ అప్ చేసినాము. చేసిన తర్వాత ఇలానే కొంచెం పట్టుకోవాలి, పట్టుకుంటేనే చైన్ అన్నది ప్రాపర్గా ఎక్కుతుంది. లేకపోతే మనకు చైన్ అన్నది ప్రాపర్గా ఎక్కదు కాబట్టి సిస్టమ్కి తెలియదు. సో ఇలా ఉంటుంది. సో మనము బ్యాక్ సైడ్ గేర్స్ ఎలా మారుతున్నాయి అన్నది కూడా చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడైతే కంప్లీట్గా 7th గేర్లో ఉంది, అంటే చాలా స్పీడ్లో వెళ్ళడానికి. నేను ఒక గేర్ వేసాను, సెకండ్ గేరు, థర్డ్ గేరు, 4th, 5th, 6th. సో కంప్లీట్గా 7th గేర్కి అయితే వచ్చేసింది. 7th గేర్ వచ్చిన తర్వాత ఇది ఇంకా సిస్టమ్ ఎక్కడికి వెళ్ళదన్నమాట. అంటే మళ్ళీ గేర్ వేయడానికి ట్రై చేసినా కూడా అది గేర్ అన్నది పడదు. బైసైకిల్ని నేను ఎక్కడ కొన్నాను అనే విషయానికి వచ్చేస్తే, మనం బైసైకిల్ అయితే అమెజాన్ నుంచి అయితే తెప్పించడం జరిగింది. సో అమెజాన్లో యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేసి 12,000 అయితే ఉంది. బట్ మనకైతే 10,500కి అయితే రావడం జరిగింది. సో మిగిలిన అమౌంట్ అయితే డిస్కౌంట్లో వెళ్ళిపోయింది. సో మనకు బైసైకిల్ వచ్చేటప్పుడు ఎలా వస్తుంది, బైసైకిల్ వచ్చేటప్పుడు ఫ్రంట్ వీల్ అన్నది దానికి ఫిట్ అయి ఉండదు, రిమైనింగ్ అంతా ఫిట్ అయి ఉంటుంది. ఒక హ్యాండిల్ బార్, దాని తర్వాత పెడల్స్ తప్ప మిగిలిన అన్నీ ఫిట్ అయి ఉంటున్నాయి. సో ఫైనల్గా మనకు 3 వర్క్స్ అయితే చేయాల్సి ఉంటుంది సైకిల్ మనకు రిసీవ్ అయిన తర్వాత. ఒకటి వచ్చేసి ఫ్రంట్ వీల్ ఫిట్ చేసుకోవాలి, రెండోది వచ్చేసి పెడల్స్, మూడోది వచ్చేసి హ్యాండిల్ బార్. సో ఇవి మనం చేసుకునే దానికన్నా సైకిల్ మెకానిక్ దగ్గర చేయించుకోవడం వల్ల మనకైతే చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మనకు అంత ఐడియా ఉండదు. ఎస్పెషల్గా గేర్స్ అన్నవి వాళ్ళు జస్ట్ అలా అటాచ్ చేసేసి సైకిల్ ఫిట్ చేసేసి ఇచ్చేస్తారనమాట. మనకు బైక్లో ఫస్ట్ సర్వీసింగ్ వెంటనే చేయించాలి అంటారు కదా, అదేవిధంగా మనము ఫస్ట్ ఫిట్టింగ్ వచ్చేసి సైకిల్ మెకానిక్తో చేయించుకుంటేనే బెటర్. సో
నేనైతే సైకిల్ మెకానిక్తోనే చేయించడం అయితే జరిగింది. సో వీళ్ళైతే ఫ్రీ ఇన్స్టాలేషన్ అయితే ఏమి ఇవ్వడం లేదు. అదే మీ క్రాడియాక్ డిస్కవర్ సైకిల్ గురించి మనం మాట్లాడుకునే విషయాలు. సో సైకిల్ వాడకపోవడానికి మేజర్గా కారణాలు ఏంటంటే, ఎప్పుడైతే అప్ స్ట్రీమ్ వస్తుందో అప్పుడు సైకిల్ తొక్కడం చాలా ఇబ్బంది అయిపోయేది. సో దానివల్ల చాలామంది నర్వస్గా ఫీల్ అయిపోయి సైకిల్తో తలకాయ నొప్పి బాబు, అంత ఎత్తులు అంత హైట్ ఎవరు తొక్కుతారు అని చెప్పేసి వదిలేశారు. బట్ గేర్ సైకిల్ ఉండడం వల్ల మనకు అటువంటి ప్రాబ్లం ఉండదు. చాలా ఈజీగా అప్ స్ట్రీమ్స్ని కూడా మనము చాలా ఈజీగా తొక్కొచ్చండి. సో మనకైతే బైసైకిల్ వాడితే మనకు ఆరోగ్యము ఉంటుంది, దాంతోపాటు మన చిన్న చిన్న పనులు కూడా క్లియర్ అవుతాయి. సో ఫైనల్గా నేను ఈ వీడియోకి నేను ఒక కొటేషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. అదొచ్చేసి, చిన్న చిన్న దూరాలని ఆరోగ్యంగా దగ్గర చేసుకుందాం ఈ బైసైకిల్తో. సో సైకిల్తో మనము చిన్న చిన్న దూరాలని ఆరోగ్యంగా దగ్గర చేసుకుందాము. ఆరోగ్యము ఉంటుంది, చిన్న చిన్న దూరాలకి మన పనులు జరుగుతున్నాయి. సో బైసైకిల్ అన్నది ఎంత ఇంపార్టెన్స్ ఉంది కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. వీడియో నచ్చితే డెఫినెట్గా మీరైతే ఒక లైక్ అయితే ఇవ్వండి, సో దట్ మాకు ఒక బూస్టింగ్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. వెనకాల గట్టు, దాని తర్వాత గ్రీనరీ, అసలు ఈ లొకేషన్లో సైకిల్ దొక్కుతామంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. సో సైకిల్ అయితే మనం ఎంకరేజ్ చేద్దాము, ఎందుకంటే పాత రోజులు అయితే రాబోతున్నాయి. చిన్న చిన్న దూరాలని ఆరోగ్యంగా దగ్గర చేసుకుందాము. ఈ వీడియో టైటిల్ అన్నమాట.